హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో కేఎఫ్సి స్టైల్లోలా ఇంట్లోనే ఈజీగా పర్ఫెక్ట్గా అచ్చం బయట కొన్నట్టే ఎలా చేయాలో చూపించబోతున్నానండి. పైనుంచి క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా అంటే చాలా బాగుంటుందండి. మా పిల్లలకైతే కేఎఫ్సి చికెన్ అంటే చాలా ఇష్టం అండి. ఇలా కేఎఫ్సి చికెన్ చేస్తే బయట వేలు పెట్టి కొనే పని ఉండదండి. ఇంట్లోనే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేయకుండా మనం ఈజీగా అచ్చం బయట కొన్నట్టే చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా చేసుకోవచ్చండి. పిల్లలైతే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారండి. అంత రుచికరంగా ఉంటుందండి. మరి లేట్ చేయకుండా కేఎఫ్సి స్టైల్ని ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఇక్కడ నేను 1 kg చికెన్ తీసుకున్నానండి. బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. శుభ్రంగా ఒక 3 నుంచి 4 సార్లు బాగా వాష్ చేసుకొని ఇప్పుడు దీంట్లో మనం చూడండి, ఇలా మనము లెగ్ పీసెస్కి ఇలా మనం ఫోక్తో కుచ్చుకోవాలండి. ఇలా కుచ్చడం వల్ల మనకు లోపల వరకు ఉప్పు కారం మసాలాలు పోయి మనకు చికెన్ చాలా జ్యూసీగా బాగా టెండర్ అయ్యి టేస్ట్ చాలా బాగా వస్తుందండి. కేఎఫ్సికి ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుందండి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. రెసిపీ అస్సలు ఫెయిల్ కాదు, అంత బాగుంటుందండి. చెప్తుంటేనే నోట్లో నీరుతాయి, అంత టేస్టీగా ఉంటుంది. ఇలా ఫోక్తో కుచ్చుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మసాలాలు యాడ్ చేసుకుందామండి. మిరియాల పొడి 2 టేబుల్ స్పూన్ల వేసుకోవాలండి. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ మిరియాల పొడి అండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నానండి, ఎందుకంటే మిరియాల పొడి ఘాటు కూడా ఉంటుందని. ఇప్పుడు దీంట్లో సోయా సాస్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇక్కడ మీ దగ్గర ఆనియన్ పౌడర్ ఉంటే ఒక 1 టీ స్పూన్ దాకా వేసుకోండి. నా దగ్గర లేదని ఇలా నేను చిన్న సైజు ఆనియన్ తీసుకొని ఇలా రోట్లో బాగా మెత్తగా దంచుకోవాలండి. మీరు మిక్సీకైనా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొద్దిగా ఉందని మిక్సీలో వేయకుండా ఇలా రోట్లో దంచుకుంటున్నానండి. ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత ఇప్పుడు మనం చికెన్లో వేసుకోవాలి. ఇలా మనం ఆనియన్ వేసుకోవడం వల్ల టేస్ట్ ఫ్లేవరు చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మనకు చికెన్కి ఇలా మసాలాలు పట్టిస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 కప్పు బటర్ మిల్క్ వేసుకోవాలండి, మజ్జిగ వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఒక 2 నుంచి 3 గంటల పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలండి. ఇలా ఉంచుకోవడం వల్ల మనకు చికెన్ చాలా మంచిగా జ్యూసీగా ఇంకా చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇలా మూత పెట్టేసి నేను ఇక్కడ 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నానండి. 2 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ చేద్దామండి. ఇక్కడ ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో కోటింగ్ కోసం 1 కప్పు మైదా తీసుకోవాలండి. అదే కప్పుతో 1/2 కప్పు కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసుకోవడం వల్ల పైన క్రిస్పీగా చాలా బాగా వస్తుందండి. ఇలా జల్లించి తీసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఒక 1/2 టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలండి. ఒక 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే వంట సోడా అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నేను సొంటి పొడి వేసుకుంటున్నానండి. 1/2 టీ స్పూన్ జింజర్ పొడి, మిక్స్డ్ హబ్ వేసుకోవాలండి 1 టీ స్పూన్. ఒకవేళ లేకపోయినా మీరు స్కిప్ చేసినా పర్వాలేదు. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇక్కడ నేను ఐస్ క్యూబ్స్ తీసుకున్నానండి. చల్లటి వాటర్ తీసుకోవాలండి దీనికోసము. ఇక్కడ చికెన్ నేను ఒక 2 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా చికెన్ని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మనం కలుపుకొని పెట్టడం వల్ల ముక్కలకు కారం ఉప్పు మంచిగా పడుతుందండి. ఇప్పుడు ఇలా ముందుగా మనం చికెన్ ముక్కను ఇలా పొడి పిండిలో ఇలా కాస్త వేళ్ళతో లైట్గా ప్రెస్ చేస్తూ కోట్ చేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా ప్రెస్ చేసుకోవాలి. మరి గట్టిగా ప్రెస్ చేద్దండి, కాస్త లైట్గానే ప్రెస్ చేసి ఇలా ఎక్స్ట్రా పిండిని మొత్తం దులిపేసేయాలి. ఇలా దులిపేసుకున్న తర్వాత చల్లటి వాటర్లో వేసుకోవాలండి. ఇలా డిప్ చేసి తీసేసుకోవాలి.
చూడండి ఇలా డిప్ చేసి తీసి మళ్ళీ సెకండ్ సారి కోట్ చేసుకోవాలి. ఇలా 2 సార్లు కోట్ చేసుకోవడం వల్ల మనకు లేయర్స్గా చాలా బాగా వస్తాయండి. చూడండి ఇలా మళ్ళీ లైట్గా ఇలా వేళ్ళతో ప్రెస్ చేస్తూ కోట్ చేసుకోవాలి. ఇలా పిండిని కోట్ చేసుకోవాలి మంచిగా. చాలా క్రిస్పీగా వస్తుందండి. అచ్చం బయట కొన్నట్టే మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి. చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినచ్చు. అంత బాగా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఎక్స్ట్రా పిండిని మొత్తం ఇలా దులిపేసేయాలండి. అస్సలు పిండి ఉంచొద్దు. చూడండి పైన ఎంత లేయర్స్గా వస్తాయండి కదా, అవి ఫ్రై చేసిన తర్వాత చాలా క్రిస్పీగా అవుతాయండి. చూడండి ఎంత బాగా లేయర్స్గా వచ్చాయో. ఒక బ్యాచ్కి సరిపోయినంతనే చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను మరొక లెగ్ పీస్ తీసుకొని ఇలా ముందుగా పొడి పిండిలో డిప్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఐస్ వాటర్లో ముంచుకొని మళ్ళీ సెకండ్ సారి ఇలా పిండిలో కోట్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని ముక్కలను కూడా ఇదే విధంగా కోట్ చేసుకోవాలి. ఇలా మళ్ళీ పొడి పిండిలో డిప్ చేసుకొని ఎక్స్ట్రా పిండిని దులిపేసేయాలి. ఇలా దులిపేసుకొని చూడండి ఎక్స్ట్రా పిండిని తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత బాగా లేయర్స్గా వచ్చినాయో, చాలా బాగా లేయర్స్గా వస్తాయండి. డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో మంట నుంచి మనం ఇలా చికెన్ని ఫ్రై చేసుకోవాలి. మీకు కడాయిలో ఎన్ని పడితే అన్ని వేసుకోండి. ఎక్కువ వేస్తే అసలు ఫ్రై చేయడానికి రాదండి. ఇక్కడ నేనైతే 2 వేసుకున్నాను. అదే ముక్కలైతే మీరు 4 అయినా వేసుకోవచ్చు. ఇక్కడ లెగ్ పీసెస్ పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను 2 వేసుకున్నానండి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. అన్ని వైపులో ఇలా తిప్పుతూ ఈక్వల్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. లేదంటే పైన క్రిస్పీగా అయి లోపల పచ్చిగా ఉంటుందండి. అలానే మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే లోపల వరకు జ్యూసీగా చాలా బాగా వేగుతుందండి. ఇప్పుడు ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఫ్రై చేసుకొని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత బాగా టెక్స్చర్ వచ్చిందో, చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. చూస్తేనే ఎప్పుడెప్పుడు తినాలనిపించేలా అంత రుచికరంగా ఉంటుందండి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా ముక్కలు కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. చిన్న ముక్కలు కూడా ఇలా ఒక 4 దాకా వేసుకోవాలండి. పొడి పిండిలో 4-5 వేసుకొని ముందుగా ఇలా వేళ్ళతో కోట్ చేసుకోవాలి. లైట్గా ప్రెస్ చేసుకొని ఇలా కోట్ చేసుకొని ఇప్పుడు మనం చల్లటి వాటర్లో వేసుకోవాలండి. ఇలా పిండి మొత్తం దులిపేసి వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. అన్ని ముక్కల్ని మనం వాటర్లో వేసుకున్న తర్వాత వాటర్లోంచి తీసేసి మళ్ళీ పొడి పిండిలో వేసుకొని మళ్ళీ ఇలా కోట్ చేసుకోవాలండి. ఇలా జాలిగరిటెతో తీసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు మళ్ళీ పొడి పిండిలో వేసుకోవాలి. ఇలా డిప్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని ముక్కల్ని ఇలా 2 సార్లు కోట్ చేసుకొని ఇలా తీసుకున్న ముక్కల్ని ఫ్రై చేసుకోవాలండి. లైట్గా ప్రెస్ చేయాలండి. మరీ ఇలా మీరు గట్టిగా ప్రెస్ చేస్తే లేయర్స్ రావండి. ఇలా లైట్గా వేళ్ళతో వీడియోలో చూపించిన విధంగా ఇలా ప్రెస్ చేసుకొని ఇలా ఎక్స్ట్రా పిండిని మొత్తం దులిపేసేయాలి. చూడండి ఎంత బాగా విచ్చుకుంటాయండి. లేయర్స్గా వస్తాయి. ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. 1 బై 1 ఇలా ఆయిల్లో వేసుకోవాలండి. ఇలా ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు అన్ని వైపుల్లో తిప్పుతూ ఈక్వల్గా ఫ్రై చేసుకోవాలి. పిల్లలైతే ఇలా చేస్తుంటే అలా తినేస్తారండి. అంత రుచికరంగా ఉంటాయండి. కేఎఫ్సీ అంటే చాలామంది చాలా ఇష్టంగా తింటారండి. కానీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేయడానికి రాదని బయట కొని తింటారు. ఇలా ఇంట్లోనే మనం ఇలా చేసుకుంటే అందరు హ్యాపీగా తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి ఎంత బాగా మంచి టెక్స్చర్ వచ్చిందో. ఇదే విధంగా ఫ్రై చేసుకొని అన్ని ముక్కల్ని ప్లేట్లోకి తీసుకోవాలండి. చూస్తేనే తినేస్తారండి. అంత రుచికరంగా ఉంటుంది. ఎన్నిసార్లు చెప్తున్నానంటే ఎంత టేస్ట్గా ఉందో, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. చూడంగానే ఇలా ఖాళీ చేసేస్తారండి. అంత బాగుంటుందండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే లేదంటే ఇలా స్నాక్స్గా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ఈ కేఎఫ్సీ స్టైల్ చికెన్ని ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. పైన లేయర్ క్రిస్పీగా, లోపల జ్యూసీగా చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.